హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాలయానికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు విన్నటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారమంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన బలిష్టమైనటువంటి రెక్కల కింద భద్రపరిచి మళ్ళా దేవుని మందిరంలో మనం ఇలాగ చేసి ఆరాధించడానికి ప్రభు కృప చూపించున్నారు. మరి ఇంతవరకు కూడా నడిపించినటువంటి సహోదరులకు వందనాలు. మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారము దినములో ఇంచుమించు 10 వారాల నుండి కూడా జకరియా ఒకే దినములో పగలు రాత్రి పొందుకున్నటువంటి దర్శనాల గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించినటువంటి ఆ గొప్ప విషయాలను నా మట్టుకు నేనైతే నేర్చుకుని ఉన్నాను. ఎవరైతే వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నారో వారు కూడా నేర్చుకుని ఉన్నారు. మరి చాలా నిగూఢమైనటువంటి సత్యాలను దేవుడు బయలుపరిచాడు. ఈ వాక్యాలన్నీ కూడా రాకడకు గురించినటువంటి హెచ్చరికలు. మన విశ్వాస సిద్ధపరచుకొని ప్రభు యొక్క ఆగమనము కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలని, ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా అశాశ్వతమని, ఆయన యొక్క 1000 ఏళ్ల పాలనలో మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉండి వాక్యము ద్వారా ఆయన మన మధ్యలో ఆయన ప్రత్యక్షమై ఉన్నారు. హల్లెలూయా. గత 10 వారాల నుండి 10 దర్శనాల గురించి మరి నేను తెలియపరిచాను. మరి ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు, కానీ నోట్స్ ఉన్నవారు చక్కగా రాసుకుంటున్నారు. దేవునికి మహిమ. 10 దర్శనాలు ఇప్పుడు చెప్పండి. 9 దర్శనాలు అంటే రెడీగా ఉన్నారా? అక్కడికి వెళ్ళిపోయాను. నోట్స్ తెచ్చుకున్న వారు చూసైనా చెప్పగలిగేటువంటి స్థితిలో వారు ఉన్నారు. మొట్టమొదటిగా గొంజి చెట్ల మధ్యన గుర్రపు రౌతుల మీద ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసాం. రెండవదిగా 4 కొమ్ములను గురించి ధ్యానం చేశాం. మూడవదిగా 4 లోహకారులు లేదా కంసాల గురించి మనం ధ్యానం చేశాం. 4వదిగా కొలనూలు ధరించినటువంటి వ్యక్తిని గురించి మనము ధ్యానం చేశాం. 5వదిగా యెహోషువ సైతాను యొక్క పోరాటము గురించి మనం ధ్యానం చేశాం. 6వదిగా చిగురించేటువంటి కొమ్మ, 7 కన్నుల రాయి, దాని గురించి మనము ధ్యానము చేశాం. 7వదిగా దీపవృక్షము, ఒలీవ చెట్ల గురించి ధ్యానం చేశాం. 8వదిగా ఎగిరే పుస్తకము లేదా గ్రంథం గురించి మనం ధ్యానం చేశాం. 9వదిగా కొలతూములో ఉన్నటువంటి స్త్రీ గురించి ధ్యానం చేశాం. ఈ 9 దర్శనాలు జకర్యాకు వచ్చాయి. మరి దేవుని వాక్యం అందించడము నా పని, ఆ వాక్యాన్ని భద్రపరచుకోవడము మీ బాధ్యత. ఒకనొక దినాన్ని ప్రభు రాకొచ్చినప్పుడు అడుగుతారు, నాకు తెలియదు ప్రభు ఈ విషయాలు, మీరు ఎలాగొస్తారని తెలియదు, అలాగొస్తారని తెలియదు అంటే, దేవుని దాసుని ద్వారా నేను వాక్యము నా దాసుని ద్వారా నేను వినిపించాను, అందించాను. మీరు వినలేదు. వినడంలో ప్రజల్లాగా మీరు ఉన్నారు కాబట్టి ఆయన చేతికి మనం అప్పగించబడతాం. కాబట్టి ఆ వాక్యము
వినడం మట్టుకే కాదు, కానీ మరి దాన్ని జ్ఞాపకము చేసుకోవడం ఎంతో అవసరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే జకరియా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుకోవడము జరిగి ఉన్నది. బైబిల్ తెచ్చిన వారు అందరూ కూడా తెరవండి. 6వ అధ్యాయము జకరియా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం ఒకసారి. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మూడవ రథమునకు తెల్లని గుర్రములు, 4వ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములుండెను. అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతటా ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనము గమనించినట్లయితే 6వ అధ్యాయము 1వ వచనము, నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము 2 ఇత్తడి పర్వతాలు, వాటి మధ్యలో నుంచి 4 రథాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. 2 ఇత్తడి పర్వతాలు. ఈ ఇత్తడి పర్వతాలు మామూలు పర్వతాలు కాదు. ఇవి మామూలు మనం చూస్తున్నటువంటి పర్వతాలు కానీ కొండలు కానీ కాదు. ఇవి ఇత్తడి పర్వతాలు. ఇత్తడి పర్వతాలు అంటే ఇది ఇత్తడి తీర్పుకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది. ఇది దేవుని యొక్క తీర్పు బయలు వెళ్ళేటువంటి ఆ పర్వతాలు. ఇక్కడ మనం చూస్తాము, ఈ ఇత్తడి పర్వతాలు మీదన కాదు, ఇత్తడి పర్వతాలు మధ్యలో. రథాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంట? వాటి మధ్యలో నుండి ఆ పర్వతం ఇత్తడి పర్వతములై ఉండెను అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆ మధ్య నుండి 4 రథాలు బయలుదేరుతూ ఉన్నాయి. ఇవి పర్వతాల మధ్యలో నుంచి వస్తున్నటువంటి రథాలు. పర్వతాల పైన ఈ 2 ఇత్తడి పర్వతాలు కూడా, ఒకటి సియోను కొండ, రెండోది ఒలీవల కొండ. ఈ 2 కూడా పర్వతాలు మధ్యలో నుంచి 4 రథాలు వస్తూ ఉన్నాయి. ఈ దర్శనాన్ని చూస్తున్నాడు జాగ్రత్తగా జకరియా. మెలకువగా ఉండే దేవుని దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు పడుకుంటేనే దర్శనాలు అనుకుంటూ ఉంటారు. నువ్వు అట్లాగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే దేవుని యొక్క దర్శనాలు నువ్వు మెలకువగా ఉన్నప్పుడు కూడా నువ్వు చూడగలవు, పగట పట్టుకుంటూ నువ్వు చూడగలవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 2 పర్వతాల మధ్యలో నుంచి, ఇత్తడి పర్వతాల్లో నుంచి 4 రథాలు బయటికి మధ్యలోంచి వస్తూ ఉన్నాయి. ఇవి మధ్యలో నుంచే వస్తున్నాయి కానీ పర్వతము పైనుంచి ఇవి రావటం లేదు.
ఎందుకంటే పర్వత శిఖరాగ్రము ఎవరిది అంటే దేవుని యొక్క న్యాయపీఠము. హల్లెలూయా. శిఖరాగ్రము అనేటువంటిది, అందుకే మనం పాట పాడతాం, చక్కని పాట. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో నా యేసయ్యా, ఆశతో నా యేసయ్యా, నీవే వందనం, నీవే వందనం, నీవే వందనం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రెండు పర్వతాలు, ఇవి ఇత్తడి పర్వతాలు. ఆ రెండు పర్వతాల మధ్యలో నుంచి దేవుని యొక్క తీర్పు అనేటువంటిది బయటికి వస్తూ ఉంది. 4 రథాలు బయటకు వస్తూ ఉన్నాయి. సియోను శిఖరాగ్రము మీద ఉండేటువంటి మన ప్రభువు సర్వలోకానికి కూడా తీర్పు తీర్చబోతా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు బాగానే ఉంది, ఈరోజు నేను తప్పిదం చేసినా, పొరపాట్లు చేసినా, దేవునికి ఆయాసకరంగా జీవించినా, ఏ విధంగా బ్రతికినా బాగానే చలామణి అయిపోతా ఉన్నాను, బాగానే నేను జరిగిపోతా ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. పౌలు గారు చెప్తారు, క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నీవు నీ దేహముతో నీవు జరిగించినటువంటి క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నీవు ప్రత్యక్షము కావాలను. కాబట్టి నీవు ప్రభువుకి భయపడాలా. నువ్వు ఎవరికి భయపడినా భయపడకపోయినా నీవు దేవునికి భయపడాలా. రహస్యమందు చూస్తున్నటువంటి నీ దేవునికి నీవు భయపడాల, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ 4 తీర్పులు కూడా 4 రథాలు ఆ మధ్యలో నుంచి, ఆ 2 ఎత్తడి పర్వతాలు, ఆ సియోను పర్వతము, ఒలివ పర్వతము, ఆ మధ్యలో నుంచి 4 రథాలు అనేటువంటివి బయటికి వస్తూ ఉన్నాయి. ఈ 4 రథాలు కూడా 4 బలమైనటువంటి రాజ్యాలు. ఈ 4 రథాలు కూడా, రథము అనగా మనకి జ్ఞాపకం వస్తున్నటువంటిది ఏమిటి అంటే రాజులు, అధికారము అనేటువంటి మనకి గుర్తుకు వస్తూ ఉంటది. అవి బలమైనటువంటి రథాలు రాజ్యాలకు సూచనగా ఉంటూ ఉన్నాయి. ప్రారంభంలో దర్శనాల ప్రారంభంలో మనం నేర్చుకుని ఉన్నాం. మొట్టమొదటిగా బబులోను రాజ్యము, పారసీక మాదీయ గ్రీకు సామ్రాజ్యము, మూడవదిగా గ్రీకు సామ్రాజ్యము, నాలుగవదిగా రోమా ప్రభుత్వము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 4 కూడా రథాలు అనేటువంటివి బలమైనటువంటి రాజ్యాలకి సాదృశ్యముగా ఉంటూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క అధికారము కింద, దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని ఈ 4 రాజ్యాలు కూడా చాలా భయంకరంగా వారిని బాధ పెట్టాయి.
భయంకరముగా ఇశ్రాయేలు ప్రజల్ని బందీ గృహంలో పెట్టినట్లుగా వారిని చాలా బానిసత్వానికి గురి చేశాయి. తన ప్రజలైనటువంటి వారి మీద అజమాయిషి చెలాయించినటువంటి ఆ యొక్క బలమైనటువంటి రాజ్యాలకు ఇప్పుడు దేవుడు ఒక గొప్ప శిక్ష తీర్పు విధించబోతూ ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుడు తన ప్రజల పక్షముగా ఉండేటువంటి దేవుడు. ఈరోజు మన పక్షముగా ఎవరు లేరు అని నీవు అనుకుంటున్నావేమో, దేవుడు మన పక్షముగా ఉన్నాడు. అందుకే దేవుడు మన పక్షముగా ఉండగా విరోధి ఎవడు. కాబట్టి ఎవరు కూడా మరి మన మీద అధికారము చెలాయించడానికి లేదు. వారి యొక్క భక్తి, మొన్న శుక్రవారం మనం ధ్యానం చేస్తాం, భక్తిహీనుల యొక్క రాజదండము నిలవదు. భక్తిహీనుల యొక్క రాజదండం మన మీద పరిపాలన చేయదు. ఎందుకంటే మన మీద అధికారము కలిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ 4 రథాలు కూడా బలమైనటువంటి రాజ్యాలకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నాయి. అయితే అన్య రాజులకి సాదృశ్యముగా ఉంటూ ఉన్నాయి ఇక రథాలు. ఈ 4 రథాలు కూడా కూలిపోయాయి. కానీ ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి కొన్ని రాజ్యాలు, ఈ రాజ్యాలు కూడా ఈ దినాల్లో ఉంటూ ఉన్నాయి. ఈ దినాల్లో కూడా ఆ యొక్క రాజ్యాలు ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఈ మనం చెప్పుకుంటున్నటువంటి బైబిల్లో యెహెజ్కేలు 38, 39 అధ్యాయాల్లో చూస్తే మాగోగు, గూగు అనేటువంటి 2 రాజ్యాలు కనబడతా ఉంటాయి. యెహెజ్కేలు 38 అధ్యాయం 39 వచనంలో ఈ గూగు మాగోగు అనేటువంటి రాజ్యాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, నేడు మనం చెప్పుకుంటున్నటువంటి రష్యా దేశానికి సాదృశ్యంగా ఉంటా ఉన్నాయి. ఇటువంటి రష్యా వంటి దేశాలు, మరికొన్ని అగ్రగామి దేశాలు దేవునికి విరోధముగా ఇంకా లేస్తా ఉన్నాయి. ఇదిగో ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒక విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు మెస్సయ్యగా 1000 ఏండ్ల పాలన రాక ముందు వీటన్నిటికీ కూడా తీర్పు తప్పదు. ఆయన 1000 ఏండ్ల పాలన ఆయన ప్రారంభించే సమయానికి దాని ముందు ఒక తీర్పు అనేటువంటిది ఉంటది. ఆయన మీద లేచేటువంటి ప్రతి వారికి కూడా తీర్పు. అది ఎంత పెద్ద దేశమైనా, ఎంత పెద్ద కమ్యూనిస్ట్ దేశమైనా, ఎంత పెద్ద పలుకుబడి కలిగినటువంటి దేశమైనా, ఆ దేశము ఆయన పాదాల కింద నలుగగొట్టబడవలసినటువంటిదే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 4 రథాలు కూడా ఇదిగో 4 బలమైనటువంటి రాజ్యాలకు సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి. తర్వాత మరొక విషయం చూసినట్లయితే ఇక్కడ 4 రథాలతో పాటు 4 గుర్రాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ గుర్రముల గురించి చాలా చక్కగా మరి ఇదే దర్శనాన్ని పొందుకున్నటువంటి జకర్యా పొందుకున్నటువంటి ఇక దర్శనాన్నే పద్మాసు ద్వీపంలో యోహాను భక్తుడు కూడా ఈ దర్శనాలను పొందుకున్నాడు. మనం ఏదో చూస్తూ ఉంటాం, ఎప్పుడో చెప్పారు ఇవన్నీ. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు. ఆయన చెప్పినవన్నీ నెరవేరిపోతా ఉన్నాయి. ఎవడో రాశాడు, ఎవడో పుస్తకం రాశాడు, ఏదో చేశాడని చెప్పుకుంటున్నావు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరగబోయేటువంటి ప్రతి కార్యాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తలకి బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే 1కి 10 సార్లు సేవకుడు చెప్తా ఉంటాడు, సిద్ధపడుమా సంఘమా, సిద్ధపడుమా సంఘమా. సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని పోలుస్తూ ఉన్నారు? వధువుతో పోలుస్తూ ఉన్నారు. అంటే ఒక రిలేషన్షిప్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వధువు అంటే వరుడు ఏ విధముగా వధువు అలంకరించబడినటువంటి వధువుని, అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తెను గురించి సిద్ధపడతారో అదే విధముగా సంఘము సిద్ధపడాలి, అలంకరించుకోవాలి. దేవుని యొక్క గొప్ప ఆధ్యాత్మిక లక్షణాలతో అలంకరించుకోవాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన తీర్పు రాకముందే మన జీవితాలను మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా బయట చాలా మంది ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేనటువంటి వారు ఉన్నారు.
అంగీకరించలేనటువంటి వారు అనుకోవచ్చు, పాస్టర్ గారు వాళ్ళ బతికే బాగుంది కదా, ఇన్ని తీర్పులు, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనకే ఎందుకు, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, చాలా చక్కగా వారు ఉంటున్నారు కదా, మనకి ఎందుకు ఈ పాటలు, ఇక దేవుని నమ్ముకోకపోతే గొడవ లేదు కదా అనుకుంటారు కదా. కానీ వాళ్ళు అసలు తీర్పులోకే రారు, వారి గురించి అసలు కోర్టే ఉండదు. ఏమవుతుందంటే డైరెక్ట్ ఏమంటే. కానీ ఈరోజు ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనల్ని రక్షించినటువంటి దేవుడు మనం ఎవ్వరమే కూడా నరకానికి పోకూడదు అనేటువంటిదే ఆయన యొక్క ఆశ. హల్లెలూయా. మనం ఎవరు కూడా తప్పిపోకూడదు, మనం ఎవరు కూడా నరకానికి పోకూడదు. ఇదే ఆయన యొక్క తాపత్రయం. ఇక్కడే భూమి మీద ఉంటున్నప్పుడే మనం సరిచేయాల. నీవు దేవుని యొక్క ఒడిలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. కానీ మార్పు అనేటువంటిది ఇంకా లేదు. అదే బుద్ధి, అదే ఆలోచన, అదే అలవాటు, అదే కుయుక్తులు, అదే కుతంత్రాలు, అదే అసూయ. ఎప్పుడు వస్తుందండి మార్పు? ఏమండి, అలాంటి వారే చెప్తా ఉన్నారు, మామూలు ఏదో వచ్చింది, అదే పెద్ద షో అది. ఏమండి, చెప్పాను కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈరోజు మళ్ళీ మార్పు వచ్చిందా? అదే బుద్ధి, ఎక్కడ మార్పు రావట్లా. ఎందుకు చెప్తున్నానో తెలుసా? మార్పు రాకపోతే తీర్పు తప్పదు, మార్పు రాకపోతే తీర్పు తప్పదు. యేసే ఒడిలో నుంచి ఆ మహాశ్రమల కాలంలో నువ్వు వెళ్ళిపోతావు, ఆయన తీర్పు నువ్వు చూడబోతావు. కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా ఎందుకు వరకు అంటే, యేసే మనల్ని ప్రేమించి మనం నశించుకోకూడదు, మనం నరకానికి పోకూడదు, మనం ఆరని అగ్నికి ఆహుతి కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ దర్శనాలను, ఈ వాక్యాన్ని మన మధ్యలో ఆయన ఉంచుతూ ఉన్నాడు. అయితే ఈ 4 రథాలతో పాటు 4 గుర్రాలు కనబడుతూ ఉన్నాయి. ఆ 2వ వచనం మొదటి వచనం చూసినట్లయితే ఎర్రని గుర్రములు, నల్లని గుర్రములు, తెల్లని గుర్రములు, చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు. 4 రకాలు, 4 కలర్స్ తో ఉన్నటువంటి గుర్రాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. దీని గురించి పద్మాసు ద్వీపంలో ఉంటున్నటువంటి యోహాను గారికి ఇవే దర్శనాలు. ఒక ప్రవక్తతో పాటు మరొక ప్రవక్తకి కూడా, యోహాను భక్తుడికి కూడా ఈ దర్శనాలని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథంలో ఇంకా విపులంగా ఈ యొక్క గ్రంథాలు ఈ గుర్రాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తెల్లని గుర్రము మీద విల్లు పట్టుకొని వెళుతూ ఉంటున్నటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు యోహాను గారికి. అదే దర్శనము జకరియా గారి విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే అతనికి ఒక కిరీటం వేయబడెను, అంటే తల మీద ఒక కిరీటం ఉంది, చేతిలో విల్లు ఉంది. ఇదిగో అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఎవరండి ఈయన? జైశాలి అంట. కింద కూడా రాయబడింది ఫుట్ నోట్స్ లో. ఎవరు?
ఎవరు ఈయన? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు చేతిలో ఎప్పుడు విల్లు ఉండదు. బాణాలు వేసుకుంటూ చెప్పుకొని వెళ్ళిపోయేటువంటి తత్వం ఆయనది కాదు. ఏమండి? అంత్యక్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ జయశాలి జయించుటకు వెళుతూ ఉంటున్నాడు. ఇదిగో అంత్యక్రీస్తు నేనే క్రీస్తుని అని చెప్పి క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రతిబింబముతో వస్తాడు. నేను శాంతిని ఇవ్వబోతా ఉన్నాను, ప్రపంచానికి నేను శాంతి రాజుగా ఉండబోతా ఉన్నాను అని అంటున్నాడు. కానీ వాడిచ్చేటువంటి శాంతి కృత్రిమమైనటువంటి శాంతి. నేనే క్రీస్తుని, నేనే అని చెప్పి ఆ అవతారము కూడా యేసుక్రీస్తు ప్రభు వారు లాగే ఉంటది. అంత్యక్రీస్తు అనేటువంటి వాడు ఈ తెల్లని గుర్రం మీద రాబోతాం. శాంతి 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 అనుకొని, ఏమండి, వీడు అంత్యక్రీస్తు. వీడు శాంతి ఇవ్వడానికి రాడు, కానీ ప్రపంచంలో అలజడిని సృష్టించడానికి వస్తూ ఉంటాడు. ప్రపంచంలో భయంకరమైనటువంటి అలజడిని సృష్టించడానికి ఈ అంత్యక్రీస్తు పాలన రాబోతా ఉంది. అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత, అంత్యక్రీస్తు కాలం అయిన తర్వాత చూడండి మరొకటి అక్కడ, రమ్ము అని రెండవ జీవి చెప్పుట వెంటనే, అప్పుడు చదువుతున్నారా మేడం మీద ఉన్నవారు? అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళును. మనుష్యులు ఒకరికొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడును, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడును. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎర్రని గుర్రం మీద వస్తున్నాడు మరొకడు. ఈ ఎర్రని గుర్రం మీద వచ్చేటువంటి వాడు ఎవడు అంటే, యుద్ధాలను రేపేటువంటి వాడు. యుద్ధాలను రేపేటువంటి వాడు ఎర్రని గుర్రం మీద వస్తున్నాడు. ఎరుపు అనేటువంటిది డేంజర్. ఎరుపు అనేటువంటి రక్తపాతానికి సూచన. ఎరుపు అనేటువంటి భయంకరమైనటువంటి యుద్ధాలకు సూచనగా కనబడతా ఉంది. ఇదిగో లోకములో భయంకరమైనటువంటి యుద్ధాలు జరగబోతా ఉన్నాయి. మొన్నటికి మన చిన్న చిన్న యుద్ధాలు మనము చూసాం. ఆ ఉక్రెయిన్ మధ్యన, రష్యా మధ్యన, ఓ పక్కన గాజా ఇస్రాయేల్ మధ్యన, ఇవన్నీ చిన్న చిన్న యుద్ధాలు. ఒక్కొక్కడి దగ్గర కూడా భూమిని మొత్తం, ఒక భారతదేశాన్ని ఒక బాంబు చేత నాశనము చేసేటువంటి టెక్నాలజీ ఉంది. విశాఖపట్నమే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతటిని కూడా ఒక్క బాంబుతో బూడిద చేసేటువంటి టెక్నాలజీ. ఇప్పుడు గర్వకారణాలు ఏంటంటే, ఎవడు ఎన్ని అణువాయుధాలు తయారు చేస్తాడో వాడిదే అగ్రగామి దేశం అయిపోతా ఉంది. వాడు ఎందుకు ఇవన్నీ కూడా ఇవి తయారు చేసుకుంటున్నారు అంటే, ఏదో ఒక రోజు యుద్ధం వస్తూ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది, ఇదిగో మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందా అని చెప్పి చాలా మంది రాజ్యాధినేతలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ప్రజలను మట్టు పెట్టాలా, ఎప్పుడు ప్రజలు మన యొక్క ప్రతాపం ఏంటో చూపించుకోవాలని చెప్పి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు బాగానే ఉంటారు, నాశనం అయిపోయేదల్లా కూడా సామాన్యమైనటువంటి ప్రజలే. రాబోతా ఉన్నాయి, భయంకరమైనటువంటి యుద్ధాలు రాబోతా ఉన్నాయి. అభయంకరమైనటువంటి రక్తపాతం సృష్టించబోతా ఉన్నాడు ఈ ఎర్రని గుర్రము మీద వస్తున్నటువంటి వ్యక్తి. దాని తర్వాత మరలా మరొక గుర్రము కలరు మనం చూస్తున్నాం చూడండి అక్కడ. నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు పట్టుకొని కూర్చుండి ఉండెను, మరియు దేనారమునకు ఒక షేరు గోధుమలనియు, దేనారమునకు 3 షేర్ల ఎవలనియు, నూనెయు ద్రాక్షరసము పాడు చేయవద్దు అనియు ఆ 4 జీవుల మధ్యన పలుకు ఒక స్వరము వినబడ. మూడవ గుర్రం ఏంటట? నల్లని గుర్రం. నల్లని గుర్రం కరువుకు సాదృశ్యం. యుద్ధాలు వస్తే ఏమవుతుందండి?
కరువు వస్తుంది. ఆ మధ్యన ఆ గల్ఫ్ కంట్రీస్లో యుద్ధం రావడం బట్టి అక్కడ చమురు బావులన్నీ కూడా తగలబడిపోతే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైపోతుంది, మనకేమవుతూ ఉంటుంది, పెట్రోల్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది, ఇంట్లో వంట నూనెల రేట్లు పెరిగిపోతూ ఉంటుంది, డీజిల్ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. నేను తెలియజేస్తూ ఉన్నాను, భయంకరమైనటువంటి కరువు రాబోతా ఉంది. భయంకరమైనటువంటి కరువు. ఇదిగో ఒకడంట త్రాసు పట్టుకొని, నీ దగ్గర డబ్బులుంటేనే అది ఒక వ్యాపార ధోరణి అయిపోతుంది అన్నమాట. ప్రతిదీ కూడా వ్యాపారంతో ఆలోచనలే, ప్రతిదీ కూడా వ్యాపారమే. ఆ వ్యాపారం అనేటువంటిది ఎలాగుంటుందంటే భయంకరమైనటువంటి తప్పుడు వ్యాపారాలు మాట. అక్కడ త్రాసు పట్టుకొని ఒకడు వస్తాడంట, ఇదిగో ధ్యానారమునకు 1 సేరు గోధుమలనియు. ఆ కాలంలో ధ్యానారం అంటే అప్పుడు ₹100, ఇప్పుడైతే ఒక 50,000. 50,000కి ఏమి ఇస్తాడట, 1 సేరు గోధుమలు ఇస్తాడంట. 50,000కి ఏమి ఇస్తాడట, 1 సేరు గోధుమలు. షేర్ అంటే తెలుసు కదా, డొక్కు, కేజీ డొక్కు. 50,000 కేజీ గోధుమలు అయితే ఏం తింటావు? ఏమి అంటే కరువు అలాగ తాండవిస్తుంది. అంత భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. నల్లని గుర్రం దానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఇవన్నీ కూడా దేవుడే అనుమతిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, విననొల్లని ప్రజలారా మీకు శ్రమ. ఆయన తీర్పు రాబోతా ఉంది. ఆ తీర్పుకు ఆహుతి కాబోతా ఉన్నారు. అయితే సంగమా సిద్ధపడాలా. 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. మరొక గుర్రం కనబడుతూ ఉంది. రమో అని చెప్పి 4వ జీవిత చెప్పుట వింటిని, చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వాని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూ నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం ఇయ్యబడెను. 4వ గుర్రము. జకర్యా ఏమంటున్నాడు? జకర్యా చుక్కలుగా ఉన్నటువంటి గుర్రం అంటున్నాడు. ప్రకటనలో మనం చూస్తున్నాం, యోహాను భక్తుడు పాండు వర్ణము కలిగినటువంటి గుర్రము. ఇది మరణమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మరణమే. కరువు, కాటకాలు, భయంకరమైనటువంటి రోగాలు, ముఖ్యంగా భయంకరమైనటువంటి తెగుళ్ళు. మొన్నే మనం చూసాం కదా, కరోనా వైరస్. భయంకరమైనటువంటి వైరస్లు, భయంకరమైనటువంటి రోగాలు. ఇవి ఇంకా సముద్రములో నుంచి ఒక భయంకరమైనటువంటి క్రూర మృగం ఒకటి రాబోతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ 4వ గుర్రము చుక్కలు కలిగినటువంటి గుర్రము. ఇవన్నీ కూడా దేవుని యొక్క భయంకరమైనటువంటి తీర్పులు అనేటువంటి విషయాన్ని, ఇవన్నీ కూడా ఒకవేళ ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ తీర్పుల్లో ఒక్కొక్కసారి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి భక్తులు కూడా పడిపోవచ్చు. కానీ వారి ఆత్మల మట్టుకు ఎవరు చేర్చుకుంటారు? దేవుని చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ మళ్ళా జకర్యా గ్రంథకు వద్దాం. మళ్ళా మనమందరము కూడా ఇక్కడ చుక్కలు గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును. బలం అంటే ఈ గుర్రాలు ఈ మూల ఆ మూల అక్కడికిక్కడ లేదు, ప్రతి మూలకి కూడా దేవుని తీర్పు వెళ్ళిపోబోతా ఉంది. ఆ రాజ్యము, ఈ రాజ్యము, లేకపోతే ఆ పెద్ద రాజ్యము, ఈ చిన్న రాజ్యము, ఇవేమీ కాదు.
ప్రతి మనిషి దగ్గరికి కూడా, ప్రతి ప్రాంతానికి, ప్రతి దేశం యొద్దకి కూడా, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకు కూడా దేవుని తీర్పు వెళ్ళబోతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చూడండి ఇక్కడ గుర్రములు బయలుదేరి లోకమందంతటా, ఇక్కడ ఒక దగ్గర చతుర్వాయువులు కనబడతాయి చూడండి. ఐదో అధ్యాయం. నాతో ఇట్లా నిన్ను సర్వలోక నాదులకు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు, ఆకాశపు చతుర్వాయువులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చతుర్వాయువులు ఎవరు? వీళ్ళు దేవుని యొక్క దూతలు. వారి స్పీడ్ జెట్ స్పీడ్ మాట. దేవుని దూతలు అంటే అవి ఈ విషయాలు ఇవన్నిటినీ కూడా అవి ఏం చేస్తాయంటే అమలు చేస్తాయి. దేవుని ప్రణాళికలను అమలు చేసేటువంటివే దేవుని యొక్క దూతలు. ముఖ్యంగా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, మెస్సయ్య మొదటి రాకడ, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఆయన మాట్లాడరా రాబోతూ ఉన్నారు. ఆ రాబోతున్నటువంటి ఆ విషయాల్ని, వీటన్నిటినీ కూడా ఎవరు ప్రణాళికలంతా కూడా అమలు చేశారు? ఎవరు అమలు చేశారు? గబ్రియేలు దేవదూత. ఎవరు అమలు చేశారు? దేవుడు అమ్మగారు. ఎవరు అమలు చేశారు? గబ్రియేలు దేవదూత. మన ఎవరో ఒక ఆవిడ గబ్రియేలుని పడుకోమంటే గాబ్రాయేలు అంటుంది. ఏమండి? గబ్రియేలు అనుకుంటుంటే గాబ్రాయేలు అంట. ఏమండి? ఇంకా దేవుని దూతల పేర్లు పలకడం రాకపోతే, ఇంకా మనకు ప్రార్థన చేయడం రాకపోతే, ప్రార్థన అన్నమంటే ప్రార్థన ఏంటంటే ప్రార్థన, స్తుతి అన్నమంటే శుద్ధి అంట. స్తుతి అన్నమంటే ఏమండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళికలను ఎంత స్పీడ్గా అమలు చేసేవి అంటే ఇవి వాయువేగముతో వెళ్ళేటువంటివి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తీర్పులను ఏమటువంటి వీటన్నిటి నుంచి కూడా మనం రక్షించబడాలంటే ఆ భయంకరమైనటువంటి శ్రమల కాలము, సాతాను యొక్క నరకములోనికి మనము పడకుండా ఉండాలి అంటే మన జీవితాలు మార్చుకుని ప్రభు వైపు మనము చూడాలా. ఇది రక్షణ కృపకాలం, త్వరగా సమయం. ఇది రక్షణ కృపకాలం, 733 సమయం. ఇక ఆలస్యం లేదునా, మనసు మార్చుకొని ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకొని రాజ్యములపై రాజ్యములు, జనములపై జనములు, రాజ్యములపై రాజ్యములు, జనములపై జనములు, చూసిన కరువులు చూసిన కరువులు సిద్ధపడు మా సంఘమా అని దేవుడు
ఆనాడు జకర్యా పొందినటువంటి దర్శనాలను దేవుడు మన ముందు కూడా ఉంచుతూ ఉన్నాడు. జరగబోయేటువంటి ప్రతి కార్యాన్ని కూడా దేవుడు తన ప్రవక్తలకి బయలుపరిచాడు. ఈరోజు మనము పర సంబంధమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేయాలి. ఏ సంబంధమైనటువంటి ఆలోచనలు కాదు, కానీ పర సంబంధమైనటువంటి ఆలోచనలు. ఇదిగో ప్రభువా, ఆ ఎత్తబడేటువంటి గుంపులో నేను ఉంటానా? నీ యొక్క రాకడ వచ్చినప్పుడు నేను నీ యొక్క రాజ్యంలో నేను ఉంటానా? ఆ 1000 ఏండ్ల పాలనలో నాకు స్థానం ఉందా? ఎవరుంటారండి అంటే పరిశుద్ధులు అనబడినటువంటి వారు మాత్రమే ఆయన రాజ్యంలో ఉంటారు. ప్రతి కల్మషాన్ని కూడా, ప్రతి మష్టుని కూడా ఆయన ఏం చేస్తాడండి? తొలగించి వేశాకే ఆయన 1000 ఏండ్ల పాలన ప్రారంభమవుతా ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకోసం ఆయన కృప ద్వారానే మనల్ని రక్షించాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, రక్షించబడినటువంటి వారముగా ఆ పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఇదిగో దేవుని యొక్క తీర్పులు ఆ 2 పర్వతాల మధ్యలో నుంచి బయటికి వస్తూ ఉన్నాయి. ఆ తీర్పులోకి మనం రాకూడదు అంటే ప్రభు వాక్యానుసారంగా మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ జకర్యా గ్రంథంలో 10 దర్శనాలను నేటితో మనం ముగించుకునబోతున్నాం. ఈ దర్శనాలు నీ జీవితానికి ఆశీర్వాదకరముగా ఉంటే, నీవు సిద్ధపడాలని అనుకుంటే, ప్రభా ఇదిగో ఈ రక్షణ కృపకాలాన్ని నేను సద్వినియోగపరుచుకుంటున్నాను ఆయన అని నువ్వు యోచిస్తే ప్రభువుకి విధేయులుగా లేచి నిలబడదాం. ప్రభా, ఈ 10 దర్శనాలను ప్రభా నా మార్పు కొరకే అయా, నా సిద్ధపాటు కొరకే దేవా అయా నీవు పంపించున్నావు మా మధ్యలోకి. నీ వాక్యాన్ని మాకు పంపించావయ్యా. అయా తండ్రి, నేను నమ్ముతున్నాను మెస్సయ్య రాజ్యం రాబోతా ఉంది. ఆ 1000 ఏండ్ల పాలన రాబోతా ఉందయ్యా. ఈ 4 గుర్రాలు రాబోతా ఉన్నాయి. అంత్యక్రీస్తు రాబోతూ ఉన్నాడు. ప్రభా యుద్ధాలు రాబోతూ ఉన్నాయి. ప్రభా కరువులు రాబోతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి తెగుళ్ళు రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరణానికి, అయ్యా పాపము వలన వచ్చినటువంటి జీతము మరణము. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అది నిత్య జీవము తండ్రి నాయన. అయ్యా మేము నిత్య జీవంలోనికే వెళ్ళాలి, నిత్య రాజ్యంలోనికే మేము వెళ్ళాలి, కానీ అయ్యా మేము నరకానికి పోకూడదు తండ్రి. అయ్యా మేము రాకడికి సిద్ధపడుతున్నాం దేవా. అయ్యా మేము ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ కూడా ప్రభా మేము తండ్రి తప్పటడుగులు వేయకుండా నీ వాక్యపు వెలుగులలో మమ్మల్ని నడిపించండి. నీ వాక్యమే మా పాదాలకు దీపము దేవా. అయ్యా ఈ లోకాశలలో మేము ఒక్కొక్కసారి పడిపోతున్నామేమో. అయ్యా మేము పడిపోకుండా, మేము దేనికి కూడా మేము లొంగకుండా, అయా విశ్వాసమునకు కర్తవైనటువంటి నీ వైపు మేము చూసుకుంటూ సాగుటకు సహాయం దయచేయండి దేవా. నీ కృపా కరుణ మా మీద ఉంచండి దేవా అని ఎవరికి వారే మనము దేవుని సన్నిధిలో ఒక్క మాట మనం మాట్లాడదాం. అయ్యా నీకు వందనాలు 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 సోదరా. దేవానికి వందనాలయ్యా. ఈ రాజ్యము రాబోతూ ఉంది. ఎన్నో విధాలుగా మాతో మాట్లాడినావు. ఈ 10 దర్శనాలు ఎలాగూ పూర్తి చేయగలనా అని ప్రభువా నీ దాసులు నీ సన్నిధిలో ధ్యానించినప్పుడు దేవా, అయా నీ దాసునటువంటి నాకు అయా నీవు బయలుపరిచినటువంటి అయా ఈ విషయాలను బట్టి నీకు వందనాలు.
అయ్యా ఏమైనా తండ్రి నాయన నీ వాక్యాన్ని తండ్రి నాయన అన్వేషించి ప్రభువా తండ్రి నీ బిడ్డల మధ్యలో ఉంచి ఉన్నాను తండ్రి నాయన. ఒకవేళ ఏదైనాను పొరపాటు దొరికినా అది వాస్తవముగానే మీరు ముద్రిస్తారని నేను నమ్ముతున్నాను. అయ్యా సహాయం దయచే. ప్రతి ఒక్కరూ ప్రభు వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించాలనేటువంటిదే మీ యొక్క ఆశ దేవా. ఫలింపు దయచేయండి. ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు. అక్కడ లేచిన బడి చేతులు పైకి పాడదాం. ఏ వేళ రెండు చేతులు రాబోచున్నట్టి మా గొప్ప రాజు. నీ నామం వచ్చును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం నెరవేరని. నీ నామం నీ నామం వచ్చును, నీ చిత్తం నెరవేరని. ఏ వేళ రాబోచున్నట్టి మా గొప్ప రాబోతున్నావు దేవా. నీ నామం వచ్చును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం నెరవేరని. అందులో బాగా చదువుకున్నా చదువు లేకపోయినా కూడా మన రావాల్సిందే ఆరాధన, మన మహిమాభిందే ఆరాధన. రంజనాయన నా ప్రియుడు దేవుని పరిశుద్ధ ప్రభునికే గ్లోరీ స్తుతులు మహిమ 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 పరిశుద్ధ ప్రభునికే ఆరాధనా స్తుతులు పరిశుద్ధులే ఆరాధన రాబోతున్న రావాల్సిందే గ్లోరీ గ్లోరీ నా ప్రియుడు దేవునికే. హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. రండి నాయన. అయ్యా నీ రాజ్యంలో నక్షత్రుడి నాయన. ఆనాడు దొంగ అడుగుతున్నట్టుగా అడుగుతున్నాం తండ్రి. అయ్యా నీ రాజ్యంలో చోటివ్వండి దేవా. అవి ఏళ్ళ పాలనలో మాకు చోటివ్వండి తండ్రి. మా ఆత్మీయ నేత్రాలు నీ క్రియలు చూడడానికి సహాయముగా ఇచ్చేయండి. అయ్యా నీ కృపాభావంలో మేము ఉంటున్నాం దేవా. ఆ భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉండకుండా అయ్యా మా ఆత్మలలో మా శరీరంలో మా భూములను ప్రభా నీ సన్నిధానంలో నీకు చేర్చుకోండి దేవా. పరిశుద్ధుడానికి వందనాలు 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 స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. మేము ఇశ్రాయేలుము కాదు దేవా, అన్య జాతికి చెందినటువంటి వారము. అయినను నీ రక్తము ద్వారా, నీ ప్రాణము ద్వారా,
మీ ప్రియకుమారుడైనటువంటి యేసయ్య ద్వారా మాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చారు తండ్రి. ఈ రక్షణ మేము చులకనగా ఇస్తున్నామేమో, ఏదో అలవాటుగా ఆచార ప్రకారంగా మేము చూస్తున్నామేమో దేవా. అయా తండ్రి, మేము దాన్ని గమనించి నాయన అయా మేము దానిని ప్రభువా ఆలోచన చేసి దేవా అయా మేము ఈ రక్షణ చేజారిపోకుండా కాపాడుకునేందుకు సహాయము దయచేయండి. అయా మాకు బుద్ధినివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, వివేకాన్ని ఇవ్వండి నాయన ప్రభువా. యేసయ్యా, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి, నీవు మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి దేవా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ దర్శనాలను ప్రభావ మేము మర్చిపోకుండా రాబోతున్నటువంటి వాటికి నిదర్శనముగా మాకు ముందుగానే చూపించారు. నీకు వందనాలు. మేము వాటిని నమ్మి అయ్యా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయ్యా ఇది దైవావేశం వల్ల కలిగినటువంటివని పేతురు దాని ద్వారా మాకు హెచ్చరిస్తున్నారు. ఇవి కల్పితములు కాదు అని ప్రభువా. అయ్యా కల్పితమని తండ్రి ప్రభువా ఆయన భావించినటువంటి వారు ఆ విధముగానే తండ్రి ప్రభువా మాయోపాయముల చేత కపట క్రియల చేత వారు నశించిపోతారు దేవా. అయ్యా మేము నమ్ముతున్నాం, నీ వాక్యాన్ని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి బిడను ప్రభువా మీరు సంధించి మీరే నడిపించి బలపరిచి ఆ సియోను శిఖరాగ్రములో నీ సింహాసనం ఉంటుండగా ఆ సింహాసనం ఎదుటకు నాయన మేమందరము చేరుటకు సహాయము దయచేయాలని ఆ గొప్ప మహాపరిశుద్ధులతో పాటు అయ్యా మాకు కూడా అవకాశం దయచేయాలని మా నిజరక్షకుడు ప్రభువైనటువంటి యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుండాలని మనవి చేస్తున్నాను.